హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా మాకు ఛానల్ని కొత్తగా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలో మీరు జిస్ దేశ్ మే గంగా బహతీ హై లెసన్కి సంబంధించి పరిచయం, ఉద్దేశం మరియు కవి పరిచయం చూశారు కదా. ఈ వీడియోలో మనం లెసన్లోకి వెళ్ళబోతున్నాం. పాఠ్ కా నామ్ క్యా హై? జిస్ దేశ్ కా గంగా బహతీ హై. ఇక్కడ రెండు బార్ కోడ్స్ ఇచ్చారు, ఇక్కడ మరియు ఇక్కడ ఒకటి. ఇవి ఏంటంటే మీరు కనుక దీక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అక్కడ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఈ లెసన్ యొక్క వీడియోస్ అన్నీ దీక్ష యాప్లో ఫ్రీగా వస్తాయి. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ లెసన్లోకి వెళ్ళిపోదాం. జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఫస్ట్ పాడుతాను నేను. ఫస్ట్ పోయం చూడండి. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. मेहमा जो हमारा होता है, वो जान से प्यारा होता है. ज्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ, शादियों से सभी कुछ सहती माँ. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. कुछ लोग जो ज़्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं. ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो, प्यार करो, एक चीज यही तो रहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. जो जिससे मिला सीख हमने, गौरव को भी अपनाया हमने. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. अब हम तो क्या सारी दुनिया से कहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. सो फ्रेंड्स, फर्स्ट पोएम ఏంటి? होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. ఓకే, అసలు హోంటం అంటే ఏంటి? అసలు ముందు వర్డ్స్కి మీనింగ్స్ తెలిస్తే మీరు ఈ లెసన్ మొత్తాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. సో నేను ముందు దీనికి మీనింగ్స్ చెప్తాను. ఓకే, హోంటం అంటే లిప్స్, పెదవులు. పే అంటే పై, లిప్స్ పై అంటే పెదవులపై. సచాయి అంటే ఏంటి? నిజము. సచాయి అంటే నిజము, ట్రూ. रहती है. रहती है అంటే ఏంటి? ఉంటుంది. ఫస్ట్ లైన్కి అర్థం ఏంటి? होंठों पे सच्चाई रहती है. పెదవులపై, మనం దీన్ని లిప్స్ అనకుండా పెదవులు అని రాసుకుందాం. ఓకే, అంటే అన్ని తెలుగులో రాసాం కదా. పెదవులపై ఎల్లప్పుడూ నిజమే ఉంటుంది అంటే హోంఠోं पे सच्चाई रहती है అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఎప్పుడు నిజమే మాట్లాడడం. ఓకే, జహా దిల్ మే సఫాయి రహతీ హై. దిల్ అంటే ఏంటి? మనసు. మనసు. అక్కడ, జహా అంటే అక్కడ. అక్కడే, ఎక్కడైతే ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతారో అక్కడ, ఎక్కడైతే నిజం మాట్లాడతారో అక్కడ మనసు. మనస్సులో మే అంటే ఏంటి? లో. మే అనేది కారహ చిహ్నం. మే సఫాయి రహతీ హై. సఫాయి అంటే ఏంటి?
క్లీన్లీనెస్. ఓకే, కానీ ఇక్కడ ఏంటి పరిశుభ్రత. సఫాయి అంటే క్లీన్లీనెస్, పరిశుభ్రత. కానీ ఈ పోయంకి పరంగా మనం ఏం తీసుకోవాలి, పవిత్రత అని తీసుకోవచ్చు. మనస్సు పవిత్రంగా ఉంటుంది. లైట్ వేయడం వల్ల మీకు కనిపించట్లేదు, ఆఫ్ చేస్తాను. ఎస్, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా. ఎస్, పవిత్రంగా ఉంటుంది. ఎస్, होंठों पे सच्चाई रहती है, పెదవులపై ఎల్లప్పుడూ నిజమే ఉంటుంది. జహా దిల్ మే సఫాయి రహతీ హై, ఎల్లప్పుడూ మనసు పవిత్రంగా ఉంటుందో. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, హమ్ అంటే మనము లేదా మేము, మేము ఉస్ దేశ్ కే వాసీ హై, ఈ దేశవాసులం లేదా ఆ దేశవాసులం. వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, మేము ఏ దేశవాసులం అంటే ఏ దేశంలో అయితే పవిత్ర గంగా నది ప్రవహిస్తుందో. ఏ దేశంలో ప్రవహిస్తుంది గంగా నది? మన భారతదేశంలో కదా, అంటే ఇది మన భారతదేశం గురించి చెప్పబడుతుంది. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जहाँ जिस देश में गंगा बहती है. ఏ దేశంలో పెదవులపై ఎల్లప్పుడూ నిజం ఉంటుందో, ఏ దేశంలోనైతే మనసు పవిత్రంగా ఉంటుందో ఆ దేశంలో నేను నివసిస్తున్నాను. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో. ఫస్ట్ పోయం అర్థమైందా? ఒకసారి నేను పాడతాను, దాన్ని చూసి మీరు కూడా పాడండి. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఇప్పుడు సెకండ్ పోయంకి వచ్చేద్దాం. ఒకసారి సెకండ్ పోయంని చదువుదాం. मेहमा जो हमारा होता है और जान से प्यारा होता है, ज़्यादा का नहीं लालच हमको तोड़े में गुजारा होता है. ఓకే, పోయంలోకి వెళ్ళిపోదాం. ఎస్, మెహ్మా అంటే ఏంటి? మెహ్మా అంటే అతిథి, గెస్ట్. అతిథిని మనం గెస్ట్ అంటాం. ఒక మెహ్మా, హిందీలో మెహ్మా అంటే అతిథి. ఈ కలర్కి అసలు కనిపించట్లేదు పెన్సిల్ది, నేను చెప్పినప్పుడు రాసుకోండి మీరు. మెహ్మా జో హమారా హోతా హై అంటే అతిథులు ఎవరైతే మన ఇంటికి వస్తారో, ఆర్ మనవారు, ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే ఓ జాన్ సే ప్యారా హోతా హై. ప్యార్ అంటే ప్రేమగా, మేము వాళ్ళని ప్రేమగా, దేనికంటే కూడా. జాన్ అంటే ఏంటి? ప్రాణం. సే అంటే ప్రాణం కంటే ఎక్కువ. ఎవరైతే అతిథులు మా ఇంటికి వస్తారో మేము వారిని ప్రాణం కంటే కూడా ఎక్కువగా చూస్తాము. సో దాన్ని చెప్తున్నారు. మెహ్మా జో హమారా హోతా హై ఓర్ జాన్ సే ప్యారా హోతా హై, అతిథులు ఎవరైతే మా ఇంటికి వస్తారో మేము వారిని మా ప్రాణం కంటే కూడా ఎక్కువగా భావిస్తాము. జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో తోడే మే గుజారా హోతా హై. దీంట్లో చాలా మీనింగ్స్ తెలుసుకోవాలి. జ్యాదా అంటే ఏంటి? ఎక్కువ, మచ్. మచ్ జ్యాదా ఎక్కువ. జ్యాదా కా నహీ. లాలచ్ అంటే ఏంటి? దురాశ, గ్రీడ్, దురాశ. హమ్కో మాకు ఎక్కువ దురాశ లేదు, మాకు ఎక్కువ దురాశ లేదు. ఉందా మనకి దురాశ? లేదు. తోడే మే గుజారా హోతా హై, జ్యాదా అంటే ఎక్కువ, మరి తోడే ఏంటి? తక్కువ, కొంచెం. కొంచెం. గుజారా అంటే ఏంటి? జరుగుబాటు. ఎగ్జిస్టెన్స్. జరుగుబాటు అంటే ఎగ్జిస్టెన్స్. తోడే మే గుజారా హోతా హై, మాకు ఎక్కువ దురాశ లేదు. జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో తోడే మే గుజారా హోతా హై, ఉన్న దాంట్లోనే మేము జీవించగలము, మా జీవితాన్ని గడపగలము. సో మొత్తం పోయంకి ఒకసారి మీనింగ్ చెప్తాను.
మెహమా జో హమారా హోతా హై, ఏ అయితే ఎవరైనా అతిథులు మా ఇంటికి వస్తే ఓ జాన్ సే ప్యారా హోతా హై, మేము వారిని ప్రాణం కంటే కూడా ఎక్కువగా భావిస్తాము. జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో తోడే మే గుజారా హోతా హై, మాకు ఎక్కువ దురాశ లేదు, ఉన్న దాంట్లోనే మేము జీవించగలము. ఒకసారి పోయం పాడతాను. మెహమా జో హమారా హోతా హై, ఓ జాన్ సే ప్యారా హోతా హై, జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో తోడే మే గుజారా హోతా హై. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ పోయం అండ్ సెకండ్ పోయం చూసాం కదా, దాంట్లో మీనింగ్స్ కూడా తెలుసుకున్నాము. సో ఈ 2 పోయమ్స్ని మీరు బాగా నేర్చుకోండి, పాడడం నేర్చుకోండి, వాటి యొక్క మీనింగ్స్ కూడా మీరు నేర్చుకోండి. హోంట్ అంటే పెదవులు, మహ్మా అంటే అతిథి, జాదా అంటే మచ్ ఎక్కువ, అలా ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ని మీరు ఒక బుక్లో రాసి వాటిని నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు మిగిలిన ఈ 2 పోయమ్స్ ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా వీడియో తీసి పెడతాను. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మా ఛానల్ యొక్క ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.